హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి తీసుకున్న బిర్యానీ, రోటీ, పుల్కా ఇలా ఇందులోకి కాదండి, ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ములక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మసాలా కోసం దినుసులను ఫ్రై చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళను వేసి దూరగా ఫ్రై చేయండి. ఇందులోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలకును వేయండి. వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే దూరగా ఫ్రై చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దినుసులు ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి. ఇవి దూరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చివరిగా 1 టీ స్పూన్ తెల్ల నువ్వులను వేసి జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చిన్న ముక్క చింతపండును వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ టైం పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి లైట్ గా ఫ్రై చేయండి. ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఎర్రగడ్డను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ ఎర్రగడ్డ అంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ములక్కాడను వేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ములక్కాడలు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా లైట్ గా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత పెడుతూ కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మసాలా పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె వదులుతున్నప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ నిండుగా నీళ్లు పోస్తానండి గ్రేవీ కోసం. సో వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి 10 నిమిషాలు ఉడికించండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ముక్క చక్కగా ఉడికింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మీ టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీ. సో ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.